తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్లీ రెచ్చిపోయారు. మొన్నటి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, వైఎస్ఆర్ విగ్రహాలు, వీసీ ఛాంబర్లు, వైసీపీ నాయకులు కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఏకంగా పత్రికా కార్యాలయాలపైనే దాడులకు తెగబడుతున్నారు. ఏకంగా పత్రికా కార్యాలయంపై దాడి చేసి కార్యాలయానికి సంబంధించిన బోర్డును తగలబెట్టేశారు. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారు. విశాఖలోని డెక్కన్ క్రానికల్ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేశారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. బోర్డును తగలబెట్టారు, ఫ్లెక్సీలను కాల్చివేశారు. డెక్కన్ క్రానికల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రాష్ట్రం నుంచి డెక్కన్ క్రానికల్, సాక్షి, TV9, NTV లాంటి మీడియా సంస్థల్ని బహిష్కరించాలి, డెక్కన్ క్రానికల్ లైసెన్స్ను రద్దు చేయాలి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ రచ్చ చేశారు. కార్యాలయ సిబ్బంది భయపడిపోయారు వీళ్ళ దాడికి, ఏకంగా నిప్పు పెట్టేసరికి. అయితే వీళ్ళు ఇలా డెక్కన్ క్రానికల్ కార్యాలయం పైన దాడి చేయడానికి ప్రధాన కారణం, ఈరోజు డెక్కన్ క్రానికల్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. విశాఖ స్టీల్కి సంబంధించి ఏపీలో కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పైన యూటర్న్ తీసుకుంటోంది అంటూ డెక్కన్ క్రానికల్ ఒక కథనాన్ని ప్రచురించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంటుంది, నాయకుల ప్రకటనలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయంటూ ఒక కథనాన్ని డెక్కన్ క్రానికల్ ప్రచురించింది. నిన్న ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కూడా ఇదే తరహా కథనం ఒకటి ప్రచురించింది. ఏపీలో చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారంటూ రాసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలుగుదేశం పార్టీ టాప్ లీడర్ని తాము ప్రశ్నించగా, విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం తీసుకునే నిర్ణయంతో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ మాట్లాడారంటూ రాసింది. చంద్రబాబు నాయుడు అంటే నాయుడు, దీనిపైన నాయుడు స్పందిస్తూ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రాసింది. నాయుడు స్పందిస్తూ ప్రైవేటీకరణ వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు, ప్రైవేటీకరణ పాలసీ వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు, దానివల్ల పెట్టుబడులు వస్తాయి, వృద్ధి కూడా పెరుగుతుందంటూ నాయుడు తమతో చెప్పారు. వీటి బట్టి చూస్తూ ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా ఉందని నిన్న ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కూడా రాసింది. ఈరోజు డెక్కన్ క్రానికల్ కూడా కూటమి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతుగా ఉంటుంది, యూటర్న్ తీసుకుంటోంది అని రాసింది. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ కార్యాలయం పైన దాడి చేసి బోర్డుకు నిప్పు పెట్టారు, డెక్కన్ క్రానికల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దాడిపైన డెక్కన్ క్రానికల్ కూడా స్పందించింది. రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ కర్రీ ట్వీట్ చేశారు. డెక్కన్ క్రానికల్ అధికారికంగా తన ఖాతాలో కూడా, సోషల్ మీడియా ఖాతాలో కూడా ట్వీట్ చేసింది. తెలుగుదేశం పార్టీ గూండాలు విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయం పైన దాడి చేశారు అంటూ ప్రకటించారు శ్రీరామ్ కర్రీ. తెలుగుదేశం పార్టీ గూండాలు దాడికి తాము వెనుకడుగు వేయం, విశాఖ స్టీల్ ప్లాంట్ పైన తాము రాసిన కథనం ముమ్మాటికి నిజం అని కూడా రెసిడెంట్ ఎడిటర్, డెక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్ ప్రకటించారు. సో తెలుగుదేశం పార్టీ చేసిన ఈ దాడిపై జర్నలిస్టుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. డెక్కన్ క్రానికల్ సంస్థకు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏకంగా ఒక పత్రికా కార్యాలయం పైన ఇలా దాడి చేయడమే కాకుండా కేవలం శాంతియుతంగా నిరసన తెలిపి సరిపెట్టకుండా ఏకంగా బోర్డును తగలబెట్టడం, నినాదాలు చేయడం, ఏకంగా లైసెన్సులు రద్దు చేయాలంటూ కొన్ని మీడియా సంస్థలన్నింటికీ కలిపి లైసెన్స్ రద్దు చేయాలి, ఏపీ నుంచి వాటిని బాయ్కాట్ చేయాలంటూ పిలుపునివ్వడం పైన తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీకి వంతపాడే మీడియా సంస్థలు మాత్రమే ఏపీలో ఉండాలా? ఇప్పటికే సాక్షి, TV9, NTVలను చాలా ప్రాంతాల్లో రాకుండా కేబుల్ ఆపరేటర్లపైన ఒత్తిడి తెచ్చి అడ్డుకోగలిగారు. ఇక ఇప్పుడు పత్రికల్ని కూడా రానివ్వకుండా చేయాలనుకుంటున్నారా? ఇలా దాడులు చేసి, హింసాయుతంగా దాడులు చేసి మీడియా సంస్థల్ని బెదిరించాలనుకుంటున్నారా? వాటిని లొంగ తీసుకోవాలనుకుంటున్నారా అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఏకంగా ఒక ఆంగ్ల దినపత్రిక పైన దాడి చేసి మరీ నిప్పు పెట్టడం అనేది మాత్రం అందరూ ఖండించాల్సిన విషయమే. తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. వాళ్ళ కథనం తప్పు అయితే న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. అలా కాకుండా ఏకంగా దాడులు చేయడం అన్నది మాత్రం, అది అధికారం చేపట్టిన నెల రోజులకి ఈ స్థాయిలో దాడులు అన్నది నిజంగా ఏపీ పరువును తీసే అంశాలే. నిజంగా ఆ కథనం నిజం కాకపోతే మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకమని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మరొక రోజు ధైర్యంగా ఎందుకు ప్రకటించడం లేదు? ఇప్పటికీ కూడా విశాఖపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిచిన భరత్ అయితే, అవును మేము అప్పట్లో అలా చెప్పాం, కానీ ఇప్పుడు పరిస్థితులు ఇంకోలా ఉన్నాయంటూ రకరకాలుగా ఆయన ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నారు. ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటామన్న మాట మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి రావడం లేదు. ఇలాంటి సమయంలో అనుమానాస్పదంగా వ్యవహారం ఉన్నప్పుడు, నాయకుల ప్రకటనలు కూడా అలాగే ఉన్నప్పుడు, పత్రికల్లో మీడియా కథనాలు రాస్తే మీడియా సంస్థలపైన దాడులు చేయడం అన్నది
ఎంతవరకు సమంజసం? నిజంగా ఆ కథనం వాస్తవం అయితే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ దాడులు చేయడం మాత్రం తెలుగుదేశం పార్టీ బలహీనతను, ప్రభుత్వ బలహీనతను పరోక్షంగా బయటపెడుతున్నట్టుగా ఉంది.